వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఎట్టకేలకు రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ జాబ్స్కి సంబంధించి జస్ట్ మీరు అప్లై చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు. అండ్ మనకి క్వాలిఫికేషన్ 10th క్లాస్ అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ అనేది ఉందన్నమాట. మంచి సాలరీస్ ఉన్నాయి అండ్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. అండ్ లాస్ట్ డేట్ చూడండి 15th సెప్టెంబర్ వరకు అయితే టైం ఇచ్చారు. మీకు సెలక్షన్లో కూడా ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు కదా. సెలక్షన్ ఎన్ని డేస్ ఉంటుందో జస్ట్ ఒక్క రోజులోనే మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే చేస్తున్నారు. మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబులే. సో వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్స్ కోసం చూస్తున్నారో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి కామెంట్లో ఎస్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది. సో వీడియోని కంపల్సరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. వీలైతే మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని చాలామందికి హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీకు ఒక మంచి ఛాన్స్. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని కోర్సెస్ పైన మీకు 50% డిస్కౌంట్తో కేవలం మీకు ఫుల్ కోర్స్ అనేది 499కి విత్ 12 months అంటే 1 year వ్యాలిడిటీ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో అది కూడా మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ ఆఫర్ మనకి రేపు ఆఫ్టర్నూన్ వరకే మాత్రమే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెంటనే మన ఆర్కే లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ నచ్చితేనే అప్పుడు కోర్స్ తీసుకోండి, లేకుంటే తీసుకోవద్దు. సో యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లలో మనకి జాబ్స్ అనేవి చాలా రేర్గా అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ప్రజెంట్ మనకి చాలా డేస్ తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ విధానం కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలన్నమాట, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కాదు. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా 15th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 15th సెప్టెంబర్, అంటే దాదాపు మనకి 1 month కంటే ఒక రోజు ఎక్కువగానే ఇచ్చారనమాట. సో 15th సెప్టెంబర్ వరకు కూడా ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మీకు ఇదే వీడియోలో ఆ ప్రాసెస్ కూడా క్లియర్గా చెప్తాను. మీరు వీడియో కంప్లీట్గా చూసినట్లయితే ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో వీడియో మీరు కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఆల్ ఇండియా వైడ్గా ఆఫీసెస్ ఉన్నాయి కదా, అందులో మనకి పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. మన సొంత రాష్ట్రంలోనే మీరు పోస్టింగ్ పొందొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, పోస్టింగ్ గురించి కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. మనకి ఆల్ ఇండియా వైడ్గా మీరు జాబ్ ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ కూడా పొందొచ్చు అనమాట. అంటే మనకి ఆల్ ఇండియా వైడ్గా మీరు ఎక్కడికైనా సరే జాబ్ కూడా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి సంబంధించి అండ్ ఇంకా ట్యాక్స్ అసిస్టెంట్, నాకు ఇదే జాబ్ వచ్చింది ఇంతకుముందు 2020లో. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 అనమాట. సో స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ట్యాక్స్ అసిస్టెంట్కి ఏమో 40 ఉన్నాయి అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి 39. టోటల్గా ఇక్కడ 85 వేకెన్సీస్ ఉన్నాయి. సో వేకెన్సీస్ తక్కువ అని చెప్పేసి అనుకోకండి. సో చాలా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే ఎగ్జామ్ లేదు కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్స్ పెట్టుకోండి. ఎంటీఎస్కి సంబంధించి చూడండి మీకు లెవెల్ 1 ప్రకారం సాలరీ ఉంటుంది. సో లెవెల్ 1 అంటే మంచి సాలరీ ఉంటుంది, 35,000 వరకు వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది. అంటే ట్యాక్స్ అసిస్టెంట్ అయితేనేమో లెవెల్ 4 ప్రకారం వస్తుంది. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2కి సంబంధించి కూడా లెవెల్ 4. ఈ 2 రకాల ఉద్యోగాలకి మీకు లెవెల్ 4 అంటే బేసిక్ పే 25,500 ఉంటుంది. దీంతోపాటు ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు వచ్చే సాలరీ ఎంత ఉంటే దాదాపు 55,000 వరకు మీరు సాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు, ఫ్రెషర్స్ అందరు కూడా ఎలిజిబులే. కి సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. అయితే నోటిఫికేషన్ ద్వారా ఎంటీఎస్ అండ్ ట్యాక్స్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 జాబ్స్ని భర్తీ చేస్తున్నారు కదా. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి, అసలు అర్హత ఏముండాలి అంటే ఎంటీఎస్ ఉద్యోగాలకైతే, అంటే ఎంటీఎస్ అంటే మనకి ఏంటంటే ఆఫీస్లో అటెండర్ లెవెల్కి సంబంధించి జాబ్ అనమాట ఇది. సో మీకు దీనికి క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ ఇన్ 10th పాస్ అయితే సరిపోతుంది. ట్యాక్స్ అసిస్టెంట్కి అయితేనేమో ఏదైనా విభాగంలో మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2కి అయితేనేమో ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయితే సరిపోతుంది. ఈక్వాలెంట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట ఈ పోస్టులకి సంబంధించి. అండ్ ఏజ్ లిమిట్ చూడండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితేనేమో January 1, 2026 కల్లా మినిమం 18 నుంచి 25 years వరకు ఉండాలి. అండ్ మీకు దాంతోపాటు 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది.
నార్మల్గా అందరికీ కూడా. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మీకు ఎక్స్ట్రాగా 10 ఇయర్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పిస్తున్నారు. ట్యాక్స్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2కి అయితేనేమో 18 నుంచి 27 ఇయర్స్. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా సపరేట్గా అప్లికేబుల్ అయితే అవుతాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి మనము అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లోనే చేస్తాం కదా. ఆ యొక్క ప్రాసెస్ చేయడానికి సంబంధించి ప్రతి ఒక్క క్యాండిడేట్ అంటే మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే 200 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట, గమనించండి. అయితే సెలక్షన్ అనేది ఎలా చేస్తారు ఈ జాబ్స్కి అంటే, మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అని చెప్పేసి. మనకి సెలక్షన్ ఎలా చేస్తారంటే చూడండి, ఇక్కడ ద మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ విల్ బీ కన్సిడర్ ఫర్ అపాయింట్మెంట్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ క్రైటీరియా అని చెప్పేసి ఇచ్చారు. ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని ప్రిఫరెన్స్ అనేది ఎలా ఉంటుందంటే, మీకు ఏదైతే స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ ఉంటుందో దాన్ని బట్టి ఇక్కడ మీకు అభ్యర్థుల్ని డైరెక్ట్గా మీకు ఎగ్జామినేషన్ లేకుండానే మీకు ఉన్నటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ అండ్ మీకు ఉన్నటువంటి స్కిల్స్ని బట్టి ఇక్కడ అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ ఇచ్చారు అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ స్పోర్ట్స్ నేమ్స్ ఇచ్చారనమాట. అథ్లెటిక్స్లో 20 ఉన్నాయి అండ్ బ్యాడ్మింటన్ 2 అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇంకా బాస్కెట్బాల్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, హాకీ, కబడ్డీ, పారా స్పోర్ట్స్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్ అండ్ ఇంకా టెన్నిస్, వాలీబాల్, రెజ్లింగ్, యోగాసన. ఈ విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క ఏదైతే స్పోర్ట్స్ ఇచ్చారో వీటికి సంబంధించి విభాగంలోనే ఈ వేకెన్సీస్ని భర్తీ చేస్తారనమాట. మీకు ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే, ఇక్కడ మనకి ఏదైతే స్పోర్ట్స్ నేమ్స్ ఇచ్చారో చూడండి, వీటికి సంబంధించి మీకు అందులో పార్టిసిపేట్ చేసినటువంటి, అందులో మీరు ఏదైనా కప్ గెలిచినా కానీ అలాంటి ఏదైనా స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఏదైనా ఉంటాయి కదా, వాటికి సంబంధించి మీకు దగ్గర సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందన్నమాట. మీరు దేనికి రిలేటెడ్గా సర్టిఫికేట్ ఉంటుందో దానికి సంబంధించి మీరు ఇక్కడ ఫామ్స్ అనేవి ఇచ్చారనమాట. మీకు ఇంటర్నేషనల్ కాంపిటీషన్ సర్టిఫికేట్ ఉంటే ఫామ్ 1 ఫిల్ చేయాలి, నేషనల్ కాంపిటీషన్ ఉంటే ఫామ్ 2 అనమాట. ఇక్కడ మనకి ఏదైతే ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఏదైతే ఫామ్ ఉంటుందో ఆ ఫామ్ అనేది ఫిల్ చేసి వాళ్ళకి ఆన్లైన్ అప్లికేషన్లో అయితే మీరు ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట, గమనించండి. మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఆ ఫామ్ 1 ఏదైతే ఉందో ఫామ్ 1, ఫామ్ 2 అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి దానికి సంబంధించి సిగ్నేచర్ పెట్టించేసి వాళ్ళతోటి మీరు దాన్ని మనము ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాలి. మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని నోటిఫికేషన్లో మీకు 6th పేజ్లో ఇచ్చారు. 6th పేజ్లో ఏదైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో అన్నీ కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనమాట. కంపల్సరీ చేయాలి, ఒకవేళ మీరు చేయకపోతే మాత్రం తీసుకోదన్నమాట. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. అన్ని కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. అన్ని కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మీకు ఇనీషియల్గా అంటే ఫస్ట్ పోస్టింగ్ పూణేలో ఉంటుంది, తర్వాత ఆల్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఆన్లైన్ అప్లికేషనే కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఒకరికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఒక జస్ట్ షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని లైఫ్ లాంగ్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటారు కాబట్టి డెఫినెట్గా షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.